ఒడిశాలో పూరి జగన్నాథుని రథ చక్రాలు కదిలాయి. 53 ఏళ్ల తర్వాత 2 రోజుల పాటు రథయాత్ర జరగనుంది. ప్రపంచంలోని అతి పెద్దదైన జగన్నాథుని రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. పూరి పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణలతో అక్కడి వీధులన్నీ మారుమోగుతున్నాయి. తెల్లవారుజామున 2 గంటలకే మంగళహారతి నిర్వహించారు. మధ్యాహ్నం 2:30కు దశావతార పూజలు జరిగాయి. 3 గంటలకు నేత్రోత్సవం, 4 గంటలకు పూరి రాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రత్న సింహాసనంపై చతుర్ధామూర్తులు కొలువుతీరిన తర్వాత జగన్నాథుని నవయవ్వన రూపాలంకరణ జరిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర సమేతంగా శ్రీక్షేత్రంలోని రత్న సింహాసనం వదిలి రథంపై తమను పెంచిన తల్లి గుండించాదేవి మందిరానికి బయలుదేరారు. గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై 3 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధిని చేరుకుంటాయి. తిరిగి 9వ రోజున జగన్నాథుడు సపరివారంగా తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈసారి పూరి జగన్నాథ రథయాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత జగన్నాథ నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర ఒకే రోజు నిర్వహించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్నారు. రథాలకు ప్రదక్షిణలు చేశారు. ఎప్పట్లాగే ఈసారి కూడా ప్రధాని మోడీ ప్రసాదాన్ని పంపారు. సంప్రదాయం ప్రకారం పూరి మహారాజు రథాలను శుభ్రం చేస్తారు. పూరికి చెందిన గజపతి మహారాజు దివ్యసింగ్ దేబ్ జగన్నాథుడు, ఆయన తోబుట్టువులైనటువంటి బలభద్రాదేవి, సుభద్రాదేవి రథాలను శుభ్రపరిచారు. ఆ తర్వాత భక్తులు రథాలను లాగారు.